డీవీటీ, డీప్ వెయిన్ థ్రోంబోసిస్. మన లెగ్స్లో బోత్ ఆర్టరీస్ యాజ్ వెల్ యాజ్ వెయిన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా ఇంజురీ అయింది, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేదా ఏదైనా చిన్న సర్జరీ అయి ఉండొచ్చు, ఆర్ ఇన్ఫెక్షన్, ఏ రీజన్ వల్ల అయినా లెగ్లో ఉన్న వెయిన్లో కనుక బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ కనుక జరిగితే ఆ కండిషన్నే డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం. ఈ క్లాట్ అనేది లైఫ్ థ్రెటనింగ్ అని ఎందుకు అంటారు, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎందుకు అంటారు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే మన లెగ్లో డీప్ వెయిన్లో ఫామ్ అయిన క్లాట్ అనేది త్రూ బ్లడ్ సర్క్యులేషన్ ఫస్ట్ లంగ్స్కి రీచ్ అవుతుంది. లంగ్స్కి రీచ్ అయినప్పుడు అక్కడ బ్లడ్ సప్లై అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. ఈ కండిషన్నే పల్మనరీ ఎంబోలిజం అంటాం. ఈ పల్మనరీ ఎంబోలిజం అనేది చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఎందుకు? లంగ్స్లో ఉన్న మెయిన్ ఆర్టరీస్ మొత్తం కూడా ఈ చిన్న క్లాట్ వల్ల బ్లాక్ అయిపోతాయి. సో దట్ లంగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. ఇలా లంగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఫాస్ట్ హార్ట్ బీట్, స్వెట్టింగ్స్ లాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఈ క్లాట్ అనేది హార్ట్కి, బ్రెయిన్కి కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇఫ్ ఇన్ కేస్ ఇది హార్ట్కి లేదా బ్రెయిన్కి, ఈ క్లాట్ ఫార్మేషన్ అనేది హార్ట్ లేదా బ్రెయిన్కి రీచ్ అయినప్పుడు person can suffer from a stroke, either brain stroke or heart stroke. It too may be a life-threatening condition. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎందుకు లైఫ్ థ్రెటనింగ్ అంటే, ఈ బ్లడ్ క్లాట్ అనేది బ్రెయిన్లో ఏదైనా ఒక వెయిన్లో అడ్డుపడిపోయి బ్లడ్ సప్లై అనేది జరగకుండా కట్ ఆఫ్ చేస్తుంది. సో దట్ అక్కడ ఆ పర్టికులర్ ఏరియాకి బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. ఇలా బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, స్లోలీ బ్రెయిన్ cells get start to die. So that it may lead to the death of a person.